ప్రభువు స్తోత్రంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో జయకాలం. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. కూడికి నడిపిస్తున్న ప్రియులు ప్రశాంత్ గారికి, అలాగే సేవకులందరికీ కూడా వందనాలు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. ఎవడును కీడుకు ప్రతికీడు చేయకుండా చూచుకోండి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు. 15వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, కీడుకు ప్రతికీడు చేయవద్దు. కీడుకు ప్రతికీడు ఎందుకు చేస్తాం? ఎవరైనా మన కీడు చేసినప్పుడు మన సంతోషం డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు మనం ఏం చేస్తామంటే, సంతోషం కొరకు మనము కీడు చేస్తాం. సో అలా చేయొద్దని చెప్పాడు. కీడుకు ప్రతికీడు చెయ్యొద్దు, మేలైన దానిని అనుసరించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని చెప్పాడు. కాబట్టి మనకు ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు ఆ సమయంలో మనం మేలైంది వెంటాడడానికి ప్రభు మనలను ప్రేరేపిస్తున్నాడు, లేదా ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం మేలైంది ఎలా అనుసరించగలమో చూద్దాం. రోమాపత్రిక చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఒక వాక్యం ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చాలు. సహోదరులారా, మీరు మమ్మల్ని చూచి లేఖనములయందు రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని, మీరొకని పక్షమున మరి ఒకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదను అపొల్లో మీదను పెట్టుకొని సాదృశ్య రూపకంగా చెప్పి ఉన్నాను. ఈ వచనంలో మనం చూస్తున్నప్పుడు లేఖనమందు రాసి ఉన్న సంగతులు మనం అనుసరించటమే. మేలైన దాన్ని అనుసరించటం అంటే ఏంటంటే, మనకు ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు కూడా మనం లేఖనం ఏమి చెప్తున్నది అనే దాన్నే మనం అనుసరించాలి. కారణం ఏంటంటే, ఇక్కడ పౌలు గారు చెప్పినట్లుగా మీరు మమ్మను చూచి లేఖనములు యందు రాసి ఉన్న సంగతులను అతిక్రమించకూడదని నేర్చుకోండి అన్న. అంతేగాని ఎవరైనా మనల్ని చూస్తున్నప్పుడు మనం కీడుకు ప్రతికీడు ఎలాగ చేస్తున్నాం అనేదాన్ని నేర్చుకోకూడదు. మనము రివెంజ్ టేకింగ్ ఎలా తీసుకుంటున్నాం అనేది ఎవరో చూసి నేర్చుకోకూడదు. సో మనం ఎవరైనా మన కీడు చేస్తున్నప్పుడు మనం లేఖనాన్ని అనుసరించాలి. అంటే ఆ సమయంలో లేఖనంలోంచి ప్రభు ఏం చెప్తున్నాడో దాన్ని మాత్రమే మనము ఉపయోగించాలి, లేదా దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. అలా అనుసరించడం ద్వారా ఏం జరుగుతుందంటే, చూడండి, రోమాపత్రికలో మరొక వాక్యం రాశాడు. చదువుదాం. 12వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం వచనం 21 చదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. సో ఈ వాక్యంలో చూడండి, కీడు వలన మీరు ఓడిపోకూడదు, అందుచేత కీడును మేలు చేత జయించాలి. అందుకనే అన్నాడు, కీడుకు ప్రతి కీడు చేయకుండా చూచుకోండి, మేలైన దాన్ని వెంటాడండి అని. కాబట్టి ప్రియులారా, కీడు ఎవరైనా చేస్తున్నప్పుడు ప్రతి కీడు చేయకుండా
లేఖనం ఏం చెప్తున్నది, లేదా లేఖనం ద్వారా ప్రభు ఏం మాట్లాడారు? ఎందుకంటే లేఖనం ద్వారా ప్రభు మనల్ని ఆదరిస్తాడు. రోమాపత్రికలో ఒక మాట ఉంది చూడండి, 15వ అధ్యాయం 4వ వచనం చదువు. 15:4. ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై. ఈ మాట చూడండి, లేఖనముల వలని ఆదరణ అన్నాడు. సో లేఖనంలో ఖచ్చితంగా మనకు ఆదరణ దొరుకుతుంది. మనల్ని ఎవరైనా కీడు చేస్తున్నప్పుడు మనకు ప్రభు లేఖనంలో నుండి మనల్ని ఆదరిస్తాడు. సో ఆ ఆదరణను మనం అనుసరించాలి. కీడుకు ప్రతి కీడు చేసినప్పుడు ప్రతి కీడు కూడా మనల్ని ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. మనం చేసే ప్రతి కీడు ఆదరించిద్ది కానీ అలా వెళ్ళొద్దని చెప్పాడు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పినట్లుగా యోహాను సువార్తలో ప్రభు మాట్లాడిన ఒక మాట మనం చదువుదాం. 14వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, నేను శాంతిని మీకు ఇస్తున్నాను అని చెప్తూ 27లో లోకం ఇచ్చినట్లుగా ఇవ్వట్లేదు అన్న. కాబట్టి లోకం కూడా మనకు ఆదరణ ఇచ్చిద్ది. ఎవరైనా మన కీడు చేస్తున్నప్పుడు ఆదరణ ఎక్కడ వెతుక్కుంటాం? బ్రతికీడు చేయటంలో వెతుక్కుంటాం. అది లోకమిచ్చు శాంతి, అది లోకమిచ్చు ఆదరణ. మీరు చూడండి, ఇక్కడ యోహాను సువార్త అందరూ చూడండి, 14వ అధ్యాయంలో 16వ వచనం చదవండి. 16లో ఏమన్నాడు? ఆదరణకర్తను నేను పంపిస్తానన్నాడు. తర్వాత 27లో ఏమన్నాడు? నా శాంతిని ఇస్తానన్నాడు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో ఆదరణే మనం తీసుకోవాలి అని అనుకుంటే పరలోకం నుండి ఆదరణకర్తను పంపించాల్సిన అవసరం ఉంది. ఈ లోకం ఇచ్చి శాంతితో మనం సాటిస్ఫై అవ్వాలనుకుంటే నా శాంతినే మీకు ఇస్తున్నానని ప్రభు ఎందుకు చెప్తాడు? కాబట్టి ఇక్కడున్న మీ అందరికి ప్రేమతో చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా మీకు మనుషులు కీడు చేస్తారు. మీకు ఎందుకు కీడు చేస్తారంటే, మనం ప్రతి కీడు చేయటం ద్వారా మనం ట్రాక్ తప్పడానికి కీడు చేస్తాం, లేదా సాతాను వారి ద్వారా కీడు జరిగిస్తాడు మన జీవితాల్లో. మనం ప్రతి కీడు చేయడం కొరకై ఇదంతా ఒక ట్రాప్ అన్నమాట. అయితే ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, మరి పౌలు చెప్పాడు కదా, మమ్మును మీరు చూచి లేఖనమును అనుసరించాలని నేర్చుకున్నారు. ఇప్పుడు అధికార దుర్వినియోగం అనేది ఒకటి ఉంటుంది. పౌలు గారు ఏమన్నారు కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి పత్రిక 9వ అధ్యాయంలో, ఆ అధికారం నేను వినియోగించుకోలేదు అన్నాడు 12వ వచనం. కాబట్టి మరి అధికారంలో పాలు కలిగిన అధికారాన్ని వినియోగించుకోలేదు. అంటే ఒక అపోస్తలుడుగా ఆయన తనకున్న అధికారాన్ని బట్టి ప్రవర్తించవచ్చు. మనం కూడా ఏంటంటే మనం కూడా మనకున్న అధికారాన్ని బట్టి ప్రవర్తించవచ్చు. కానీ మనం మన పైన ఉన్న వారిని, ముఖ్యంగా అపోస్తలుడైన పౌలును చూచి మనం నేర్చుకునేది ఏంటంటే, లేఖనమును అతిక్రమించకూడదని మీరు మమ్మల్ని చూచి నేర్చుకున్నారు అన్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో, మనకి ఎవరైతే విరోధంగా లేస్తున్నారో, మన విషయంలో ఎవరైతే అటాక్ చేస్తున్నారో, ఈ సమయంలో మరి పూర్వమందే ప్రభు రాశాడు కదా లేఖనములో ఆదరణ. ఆ ఆదరణ మనం వెతకాలి. యేసు ప్రభు చాలా స్పష్టంగా చెప్పారు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, నేను ఆదరణకర్తను పంపిస్తానని చెప్పారు. కాబట్టి మనం ఆదరణ పరలోకం నుండి వచ్చిన ఆదరణ మాత్రమే అది సరైన ఆదరణ అని తెలుసుకొని అలా మనం ఆదరించబడాలి. నిన్నటి వర్తమానం ఏంటి? జూమ్ మీటింగ్ లో మనము ఆదరించాలి. మనము భక్తిహీనుల వలె వరద వలె ఉండకూడదు. ఉంటే మనం ఎవరిని ఆదరించలేం. మనం ఎల్లప్పుడూ కూడా రాజ్యం చేయాలి. అంటే మనం ఎల్లప్పుడూ విశ్రమించాలి, మనం ఎల్లప్పుడూ కృపగా ఉండాలి, మనం ఆదరించాలి అని మనం నేర్చుకున్నాం. అయితే మనం ఆదరించాలంటే ఫస్ట్ మనం ఆదరించబడాలి. మనం ప్రేమించాలంటే మనం ప్రేమను ఎరగాలి. మనం క్షమించాలంటే మనం క్షమాపణను ఎరగాలి. మనంతటి మనం ఆదరించగలిగితే అది క్రొత్త నిబంధన నడిపింపు కాదు. ఆయన మనలను ఆదరిస్తాడు, మనం అందులోంచి ఆదరించాలి. అందుకనే 4 విషయాలు పౌలు చెప్పారు.
కొత్త నిబంధనలో ఒకటి, ఆయన మనలను ప్రేమించాడు, మనల్ని ప్రేమించాలి. ఆయన మనల్ని క్షమించాడు, మనం క్షమించాలి. రోమపత్రిక 15లో చెప్పాడు. ఆయన మనలను చేర్చుకున్నాడు, మనం చేర్చుకోవాలి. అలాగే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము లో చెప్పాడు ఏమనంటే 4వ వచనంలో ఆయన మమ్మల్ని ఆదరించాడు, మేము ఆదరిస్తున్నాం. కాబట్టి మనం ఎందుకు ఆదరించబడాలంటే మనం ఆదరణ చూపించడానికి. కాబట్టి కీడుకు ప్రతి కీడు మనకు ఆదరణ కాదు. కీడుకు మేలు మనకు ఆదరణ. ఇప్పుడు మన పరిస్థితులను ఎరిగినవాడు కరెక్ట్‌గా మనకు అవసరమైన వచనం మాట్లాడ్డా? ఎఫెసీ పత్రిక 4:29లో ఏమన్నాడు? అవసరాన్ని బట్టి మాట్లాడండి అని ఆయనే అన్నప్పుడు మన అవసరం ఎరిగినవాడు మనతో మాట్లాడ్డా? అవసరమును బట్టి అనుకూల వచనం అందించండి అన్నాడు గదా! మరి అవసరాన్ని బట్టి అనుకూల వచనం అందించండి అన్నవాడు మన అక్కరేది ఎరిగి ఉదయకాలం అనుకూల వచనాన్ని మనకు అప్పగించడా? ఫిలిప్పీ పత్రికలో ఏమన్నాడు? క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానని చెప్పింది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 4:19లో అన్నాడు. క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీరుస్తానన్నాడు. ఇప్పుడు మనకు అక్కరేంటి? మనకెవరో కీడు చేస్తున్నారు. మన అక్కరేంటి చెప్పండి? మన అక్కరేంటంటే ప్రతి కీడు చేయటం ఆదరణిస్తది, సంతోషాన్నిస్తది. కానీ ఆ రూట్‌లో వెళ్ళొద్దని చెప్పాడు. అది లోకమిచ్చు ఆదరణ. అది లోకమిచ్చు శాంతి. అది మీరు పొందొద్దు. ఎందుకంటే శ్రేష్టమైన ప్రతీవి, సంపూర్ణమైన ప్రతి వరం పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వస్తుంది. యాకోబు 1:17. దానికి ముందు వచనంలో చెప్పాడు, నా ప్రియ సహోదరులారా మోసపోకు. కీడుకు ప్రతి కీడు చేయటానికి మన దగ్గర కూడా చాలా వేసి ఉంటాయి. ఉండవా? ఇప్పుడు ఆ మధ్యలో ఒకడు నా మీద వీడియోస్ చేశాడు. ఇప్పుడు నా దగ్గర వేసి లేవా? ప్రతి కీడు చేయటానికి. ఆ చేసినోడు ఎవడో కూడా తెలిసిపోయింది నాకు. ఇప్పుడు నేను వాళ్ళ వీడియోలు నేను చేయలేనా? చేయగలను. కానీ మేలు చేత కీడును జయించాలి అనే మాట మనం మన పైనున్న నాయకుల నుంచి నేర్చుకుంటున్నాం. మన పైనున్న నాయకులు పౌలు గారు ఆయన ఏం చెప్పాడంటే, మీరు మమ్మను చూచి లేఖనమును అనుసరించండి అన్నాడు. సో ఈ దినాల్లో లేఖనంలో నుంచి ప్రభు ఏం మాట్లాడుతున్నాడో ఆ వచనముల్లో నుండి మనం ఈ పరిస్థితులను ఎదుర్కోవాలి. ఇప్పుడు దెబ్బ తగిలినోడికి నొప్పి తెలిసిద్దని కొందరు ఏమంటారంటే వాళ్ళని మనం క్షమించాలన్నా, వాళ్ళని మనం సహించాలన్నా అంటారు. కానీ ఆ సమయంలో ఈ మాటలు మనకి ఎంత మాత్రం ఆదరణగా ఉండవు. అయితే మనం ఏం చేయాలంటే లేఖనములో ఏం ప్రభు మాట్లాడతాడా అని ఎదురు చూడాలి. దాన్ని మాత్రమే మనం అనుసరించాలి. అలా అనుసరించినప్పుడు ఏం జరిగిద్దంటే మీరు మేలును అనుసరించటం వల్ల వచ్చే ఆనందాన్ని పొందుకుంటారు. ఆ ఆనందం మనకు ఉండాలని చెప్పాడు. అంతేగాని ప్రతికీడు చేయటం వల్ల వచ్చే దాన్ని మనం ఆనందంగా ఎంత మాత్రం ఎంచుకోకూడదు. వినండి జాగ్రత్తగా. ఈ ఉదయకాలం మనం వాక్యం వింటున్నప్పుడు మనీష వాక్యం ఉంటుంది కదా! ఇప్పుడు చాలా పెద్ద వయసులో ఉన్నవాళ్ళు అంటే సుమారు ఇదిగో దేవదాస్ అన్న, భానుశ్రీ అన్న, అహరోన్ అన్న ఇలాంటి వయసు కలిగినోళ్ళు కూడా అటాక్ చేసేయడానికి చూశారన్నమాట. వాళ్ళు ఈ మ్యాగజైన్‌లో వెనకాల దేవుని సేవకురాలు పరిమళ వాక్యం చెప్పిందని చెప్పి వాళ్ళు పర్మిషన్ లేకుండా వాళ్ళకిష్టం వచ్చిన మ్యాటర్ రాసి సర్క్యులేట్ చేసేసారు. దాన్ని ఆ వయసులో ఉన్న పెద్దాయన ప్రతి వాట్సాప్ గ్రూప్‌లో పెట్టాడు. మరి అలా నేను చేయలేనా? ప్రతికీడు చేయలేమా? కానీ అందులో వచ్చే ఆనందం మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు? అది మోసం అన్నాడు. నా ప్రియ సహోదరులారా మీరు మోసపోవద్దన్నాడు. ఎందుకంటే అలాంటి అవకాశాలు మనకున్నాయి. పౌలేమంటాడు? మరి ఎక్కువగా నేను శరీరాన్ని ఆస్పదం చేసుకోవచ్చు అంటాడు. ఇంకో చోట ఏమంటాడు?
ఎవరికైనా అధికారం ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఉంది అన్నాడు. మీరు చదివారు ఆ మాట? కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 9వ అధ్యాయంలో ఆయన ఏమన్నాడంటే 12వ వచనంలో, ఇతరులకు మీ పైన అధికారం ఉంటే నాకు ఇంకా ఎక్కువ ఉంది అన్నాడు. అలాగే వీడియో ఎడిటింగ్ చేసే దానిలో నాకు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అందరూ ఫోన్‌లో చేస్తారేమో, నేను ప్రీమియర్ ప్రోలో చేస్తాను. కానీ చేయొద్దు. ప్రభు చేయొద్దు అన్నాడు. ఇట్లాంటివి చేయొద్దు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు. అలా చేస్తే సంతోషం కలుగుతది. కానీ ఆ సంతోషం మీకెందుకు? ఆ ఆనందం మీకెందుకు? కదా! ఇప్పుడు రాజమండ్రిలో సత్యానోక్ గారి ద్వారా కొంతమంది వాక్యం చూస్తున్నారు. సో, ఎప్పుడైతే వాక్యం చూస్తున్నారో వారిని బట్టి ఒక ఆయన టార్గెట్ చేశాడన్నమాట. ఆయన పీడి సుందరరావు బ్యాచ్ చెందినవాడు. ఏం చేశాడు? ఒక ఆదివారం తెర మీద మొత్తం నన్నేసి చెప్తున్నాడు వాక్యం. మళ్ళీ అది నాకు ట్యాగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ గురించి తీసి వాళ్ళని మనం స్క్రీన్‌ల మీద యేసుకొని చెప్పే టైం మనకు లేదా? మనకు స్క్రీన్‌లు లేవా? ప్రొజెక్టర్లు లేవా? అది నువ్వు చేయొద్దు. ఇప్పుడేం చేస్తున్నాడు? చిన్నగా అసలు ఇంకెక్కడెక్కడ పరిచయాలు జరుగుతున్నాయని గమనిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రభువు ఏం చేస్తాడంటే, లేఖనం ద్వారా మనల్ని ఆదరిస్తాడు. మేలైందే వెంటాడండి. మేలైందే చేయండి. ఎందుకంటే మేలు కీడును జయిస్తుంది. కీడుకు ప్రతి కీడొద్దు. ఎందుకంటే ప్రభు ఏం చెప్పాడు? రోమా పత్రికలో చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19లో ఆయన ఏమన్నాడంటే, పగ తీర్చుట నా పని అని. నేనే ప్రతిఫలం ఇస్తానన్నాడు. ఒక్క మాట చెప్తాను. శ్రమల కాలం అనే మాట బైబిల్‌లో ఎక్కడుంది చెప్పండి ఎవరైనా? క్రొత్త నిబంధనలో 7 ఏండ్ల శ్రమల కాలం అనే పదం ఎక్కడుంది బైబిల్‌లో? న్యూ టెస్టమెంట్‌లో 7 ఏండ్ల శ్రమల కాలం అనే పదం ఎక్కడుంది? ప్రకటనలో ఉందనుకుంటా 3వ అధ్యాయంలో లోకం మీదకి రాబోయే శ్రమ. ఆ! శ్రమల కాలం అని ఉందమ్మా? చెప్పండి. నేను అడిగిన క్వెషన్ ఏందంటే 7 ఏండ్ల శ్రమల కాలం. శ్రమల కాలం అనే పదం ఉందా? హ్మ్. ఎక్కడ లేదు. మత్తయి సువార్త 24 అధ్యాయంలో మాత్రమే యేసు ప్రభు అటువంటి శ్రమ ఇంతకు ముందు సంభవించలేదనే పదాన్ని వాడారు. ఇప్పుడు ఉదాహరణకి అది 7 ఏండ్ల శ్రమల కాలమే వాస్తవంగా. కానీ ఇప్పుడు జాన్ పాల్ ప్రార్థన చేశాడు. ఏమని? శ్రమల కాలంలో మమ్మల్ని మీరు తప్పిస్తారని ప్రభువా మీకు వందనాలు చెప్తున్నాను అన్నాడు. కొంతమంది బాగా స్పిరిచ్యువల్ అనుకునేవాళ్ళు ఏమనుకుంటారంటే, శ్రమల కాలం తప్పించుకుంటే ఇంక నువ్వేం విశ్వాసివని మొదలెడతారు. అందుకనే మనం ఏం చేయాలంటే, లేఖనంలో ఏ టెర్మినాలజీ ఉందో దాన్ని ఉపయోగించాలి. లేఖనంలో శ్రమల కాలానికి ఉన్న పదం ఏంటి? ఉగ్రత దినం. ఇప్పుడు దాన్ని బట్టి ప్రార్థన చేయండి. అసలు ఎవడు ఎదిరించలేడు. ఉగ్రత దినం మా మీదికి వచ్చుటకు మేము లోకంలో ఉన్నవారం. 10వ వచనంలో అంటాడు, ఉగ్రత పాలొకటకు దేవుడు మనలను నియమించలేదు అన్నాడు. ఒకసారి ఇలా చూడండి. అసలు ఉగ్రత దినం అంటే ఏంటో తెలుసా? అది దేవుడు అన్యజనుల ప్రభుత్వాల మీద పగ తీర్చుకునే దినం. కాబట్టి పగ మన మీద ఎందుకు తీర్చుకుంటాడు? అది సింపుల్ క్వెషన్. ఇప్పుడు రంజిత్ తోఫీర్ గారు ఉన్నాడు. ఆయన ఏమంటాడు? శ్రమల కాలాన్ని తప్పించుకుంటదా సంఘం? శ్రమల కాలాన్ని సంఘం తప్పించుకుంటే ఇంక సంఘం శ్రమలను అనుభవించకపోతే నీ విశ్వాసం ఎలా పరీక్షించబడతదా అంటాడు. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. శ్రమల కాలంలో సంఘం ఉంటదని చెప్పటానికి వాళ్ళు ఏం చెప్తారంటే, శ్రమలు తప్పించుకుంటే ఇంక నువ్వు సరైన బిలీవర్ కాదంటారు. అందుకని మనం క్రొత్త నిబంధనలో పౌలు వాడిన భాషను మనం వాడాలి. శ్రమల కాలం అని వాడలేదు పౌలు. పౌలు వాడిన పదం ఏందంటే, శోధన కాలం అనేమో యోహాను చెప్పాడు. అలాగే ఉగ్రత దినం అని పౌలు చెప్పాడు. ఇప్పుడు మన మీదకి ఉగ్రత ఎందుకు వస్తది? అసలు మనం 5వ అధ్యాయం రోమపత్రికలో ఏముంది? మనం అసలు ఉగ్రతలోనే లేమని ఉంది. మరి ఉగ్రతలో లేని వాళ్ళ మీదకి ఉగ్రత దినం ఎందుకు వచ్చిద్ది? కాబట్టి ఇప్పుడు పిడి సుందరరావు గారి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్‌లో సుమారు క్రైస్తవుల్లో? ఇటు పక్క రంజిత్ తోఫీర్ గారి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు?
పిడి సుందరరావు గారేమో శ్రమల కాలమే లేదంటాడు. ఈయనేమో శ్రమల కాలంలో సంఘం ఉంటది అంటాడు. మధ్యలో ఎత్తబడిద్ది అంటాడు. కాబట్టి ఇక్కడ మనం వీళ్ళిద్దరూ ఉపయోగిస్తున్న పదాలు మనం ఆలోచన చేస్తే అది పౌలు గారు ఉపయోగించిన పదాల్లో లేదు. పౌలు గారు వాడిన పదం ఏంటంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1:10లో రాబోయే ఉగ్రత అన్నాడు. 5వ అధ్యాయంలో ఏమన్నాడు? ఉగ్రత దినం అన్నాడు. వినండి జాగ్రత్తగా. ఉగ్రత అనేది ప్రభు పగ తీర్చుకునే దినం. ఇప్పుడు పగ తీర్చుకునే దినాన్ని ప్రభు ఏర్పాటు చేశాడంటే ప్రభు పగ తీర్చుకోవటంలో ఆయన పని చేస్తున్నాడు అని అర్థం. ఇప్పుడు ఆయన పగ తీర్చుకునేటప్పుడు మనం పగ తీర్చుకోవటం ఎందుకు? అంటే మీరు పగ తీర్చుకుంటున్నారంటే అర్థం ఏంటి? ఆయన పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు నేను కూడా ఇలాంటి వాక్యాలు చెప్పాను అనుకోండి, నీకేం నొప్పి అంటారు. దెబ్బలు తినేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఏమంటారు? నీకేం నొప్పి, మాకు తగులుతున్నాయి కదా, మాకుంది నొప్పి అంటారు. మరి నాకు తగిలినప్పుడు మీరు కూడా అలాగే ఉన్నారుగా, అప్పుడు నేను అనొచ్చా? అట్లా కాదండి. కీడుకు ప్రతికీడు చేయకుండా ఉండటానికి ఇది ఒక మంచి మార్గం. దిస్ ఈస్ ద వే టు ఎస్కేప్. ఇది మనం తప్పించుకోవాల్సిన మార్గం. లేఖనం అనేది మనము కీడుకు ప్రతికీడు చేయకుండా తప్పించుకునే మార్గం. ఈ ఉదయకాలం ప్రభు మీకు ఈ వివేకం దయచేయను గాక. లేదంటే మీరు హేరోదు ఖడ్గానికి దొరికిపోతారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో వాడు ఏమన్నాడు? మీరు వెళ్ళండి, ఆరాధించండి, మళ్ళీ వచ్చి ఆయన ఎక్కడున్నాడు చెప్పండి, నేను ఆరాధిస్తానన్నాడు. ప్రభు ఏం చెప్పాడు? ఈ మార్గంలో వెళ్ళొద్దు, మరొక మార్గంలో పోండి అన్నాడు. అందుకని అక్కడ ఏముంది? మత్తయి సువార్త 2లో వారు దేవుని చేత బోధించబడిన వారై మరి ఒక మార్గమును వెళ్ళిపోయారు. 12వ వచనం. మనం కూడా ప్రభు ఏ మార్గం చూపిస్తున్నాడో ఆ మార్గంలో వెళ్ళిపోవటం మంచిది. లేదంటే మనము హేరోదుకు యేసుప్రభుని అప్పగించిన వాళ్ళు అవుతాం. యేసుప్రభు హేరోదుకు అప్పగించబడతాడా? అప్పగించబడడు. కానీ ఈరోజు మనం వెళ్తున్న దారి వల్ల సంఘము చాలా మందికి అప్పగించబడదు. కీడుకు ప్రతికీడు చేస్తే మన వరకు మనం పగ తీర్చుకుంటాం, కానీ చర్చ్ దొరికిపోద్ది. మరి సంఘం హింసించబడితే ఎవరు హింసించబడినట్టు? పౌలు ఎవరిని హింసించాడు? అపరిమితముగా సంఘాన్ని. కానీ ప్రభు ఏమన్నాడు? సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. యోహానుతో మాట్లాడుతూ యోహాను కుమారుడు అని పేతురుతో ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. అవును ప్రభువా అన్నాడు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే అర్థం నువ్వు నా మందను ప్రేమించాలన్నాడు. మనం కూడా ఇక్కడ వ్యక్తిగతంగా కాకుండా సంఘాన్ని శత్రువుకు దొరకకుండా చూసుకోవాలి. సో చర్చిని మనము శత్రువు చేతిలో పడకుండా కాపాడాలి. ఈ పరిచర్య శత్రువుకు దొరకకుండా కాపాడాలంటే మనం మరి ఒక మార్గంలో వెళ్ళిపోవటం మంచిది. అంతేగాని శత్రువుకే మనం అడ్రస్ చెప్పేటట్టు ఉండకూడదు. కాబట్టి కీడుకు ప్రతికీడు చేయకుండా ప్రభు మిమ్మల్ని కాపాడును గాక. కీడుకు ప్రతికీడు చేయొద్దు. పిలాతు యేసుప్రభుని అప్పగించినాక చేతులు కడుక్కున్నాడు. అలా మీరెవరు జరిగించాల్సింది జరిగించి చేతులు కడుక్కోవద్దు. అసలు అందులో మీ చేతులు ఉండకూడదు. అందులో మీ వేలు ముద్రలు దొరకకూడదు. జరిగిన దానిలో మీ పాలు ఉండకూడదు. ప్రభు కొడతాడండి. ప్రభు గట్టిగా కొడతాడు. ఎవరైనా మన జోలికి వస్తే ప్రభు ఏం చెప్పాడు? అపోస్తల కార్యముల గ్రంథంలో వారి జోలికి పోవద్దని చెప్పాడు లేదా? 5వ అధ్యాయంలో ఏం చెప్పాడు? జాగ్రత్త సుమండి కదా. తెలంగాణ భాషలో చెప్పాలంటే జరభద్రం అని 35లో చెప్పాడు. జాగ్రత్త సుమ, 5వ అధ్యాయం 35. జాగ్రత్త సుమ. ఎందుకంటే ఆయన కొట్టే దెబ్బ ఎలా ఉంటదంటే 38లో చెప్తున్నాడు, ఈ మనుషుల జోలికి పో. ఉదయం మనం కూడా అదే నమ్ముదాం. మన జోలికి వస్తే దేవుడు కొట్టే దెబ్బ నమ్ముదాం. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలంటే లేఖనాన్ని మాత్రమే అనుసరించాలి. లేఖనంలో వ్రాసింది మాత్రమే అనుసరించాలి. అలా మనం గాని వెళ్ళగలిగితే ఇంకో మంచి మాట చెప్తాను. నీ శత్రువులు నీకు పాదపీఠంగా ఎప్పుడవుతారు అన్నాడు? నువ్వు కాలుగాని పిల్లకి తిరిగినప్పుడు, కూర్చున్నప్పుడు. 110వ కీర్తన 1వ వచనంలో ఏం చెప్పాడు? నేను నీ శత్రువులను నీకు పాదపీఠంగా చెయ్యాలంటే నువ్వు కూర్చోమని చెప్పాడు. నువ్వు విశ్రమిస్తే చాలు.
అవునా కదా? ఇప్పుడు అమాలేకీయులు ఇశ్రాయేలీలకు మొదటి శత్రువులు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన అమాలేకీయులను జయించడం కొరకై మోషే ఎక్కడికి వెళ్ళాడు? కొండ మీదకి వెళ్ళి కూర్చున్నాడు. మన ప్రభువు కూడా నేడు దేవుని కుడి పార్శ్వానికి కూర్చున్నాడు. నాడు మోషే ఉత్తరవాది, నేడు క్రీస్తు ఉత్తరవాది. మోషే వెలుగులో యెహోషువ యుద్ధం చేశాడు. క్రీస్తు వెలుగులో మనం యుద్ధం చేయాలి. క్రీస్తు వెలుగు ఏంటి? విశ్రాంతి. విశ్రాంతిలో యుద్ధం చేస్తే శత్రువులు ఓడిపోతారు. శత్రువులు పాదపీఠంగా చేయబడతారు. తొక్కుపడేసేయండి అంతే యేసు ప్రభు నామములో. మీరు రెస్ట్లోకి రండి. ప్రభు మీకు విశ్రాంతి దయచేయండి కాక. శ్రీనివాస్ అన్న వచ్చాడా హైదరాబాద్? సరేండి. శ్రీనివాస్ అన్న నేను ఒక మంచి క్వశ్చన్ అడిగాడు. అన్నా నేను క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు చెప్దామని. రెస్ట్ అనే వర్తమానం వింటున్నాను కానీ యేసు ప్రభు కొన్నంత రెస్ట్ ఎలా సాధ్యం అన్నా అని అడిగాడు. దానికి ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ కూర్చొని మన అందరం రెస్ట్ గురించి విన్నాం. నాకున్నంత రెస్ట్ మీకు ఉంటుందా? మేబీ నాకంటే ఎక్కువ ఉండొచ్చు, నాకంటే తక్కువ ఉండొచ్చు. అలాగే మీకున్నంత రెస్ట్ మీ పక్కన వాళ్ళకి ఉండదు. రెస్ట్ అనేది దేని మీద ఆధారపడిద్ది అంటే, మనం ఎంత రక్తంతో ప్రోక్షించబడుతున్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎంత రక్తంలో మనం ప్రోక్షించబడుతున్నామో అందు మీద ఆధారపడి ఉంటుంది. నేను నా టీచర్స్ డే సందర్భంగా సమంతకి ఏం పెట్టారు తెలియదు కానీ స్కూల్లో మా కబడ్డీ మాస్టర్ మాత్రం వేట మాంసం వేశారంట స్కూల్లో. అయితే ఈ దీపుని తీసుకొని వెళ్ళాడు స్కూల్కి. దీపుని తీసుకొని వెళ్తే దీపు ఏమనుకున్నాడంటే అది చికెన్ అనుకున్నాడంట. అప్పుడు వస్తా వెళ్ళి మాట్లాడుకుంటూ, ఊరే టీచర్స్ డే సందర్భంగా నువ్వు కూడా టీచర్ అని చెప్పాను నేను అక్కడ అన్నాడు. ఏం పెట్టారా అని అడిగాను. వీడేమో చికెన్ బాగుంది అన్నా. ఊరే అది చికెన్ కాదురా వేట మాంసం అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు అంత అలాగా సీరియస్ గా, లేకపోతే అంత బాధతో? ఎందుకంటే చికెన్ లో ఉన్న రక్తం తక్కువ, మేకలో ఉన్న రక్తం ఎక్కువ. అవునా కదా? ఇప్పుడు ఎక్కువ రక్తం అనుభవిస్తేనే ఎక్కువ రెస్ట్ వచ్చింది మనకి. కాబట్టి మనం పక్షి జాతిలో రక్తం కాదు, మనం మేక నుండి. ఇంకా అసలే లేవీకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ముందు మేక కాదు, ముందు దేని గురించి మాట్లాడాడు? ఎద్దు గురించి. కొంతమంది అభ్యంతర పడతారు కాబట్టి వదిలేండి దాన్ని, ఆ టాపిక్. కాబట్టి అసలు ఎక్కువ రక్తం ఉండేది దానిలోనే, ఆ తర్వాత మేకలో, ఆ తర్వాత పక్షి జాతిలో కదా. అంటే స్పిరిచువల్ గా మనం ఆలోచిస్తే ఎవరు ఎక్కువ రక్తంతో ప్రోక్షించబడుతున్నారో వాళ్ళకి ఎక్కువ రెస్ట్ ఉంటుంది. మరి ఎక్కువ రక్తం మనం ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి? మత్తయి 11:28 ఏమన్నాడు? అందరినీ నా యొద్దకు రండి విశ్రాంతి ఇస్తానన్నాడు. వచ్చిన వాళ్ళతో ఏమన్నాడు? నా యొద్ద నేర్చుకోండి విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఆత్మకు విశ్రాంతి ఆయన దగ్గరికి వస్తే చాలు, కానీ ప్రాణానికి విశ్రాంతి నేర్చుకుంటే వస్తుంది. మత్తయి 11:29 చెప్పాడు, నేను సాత్వికుడను 30లో దీన మనసు గలవాడును కనుక మీ మీద నా కాడెత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. రాత్రి మనం విన్నాం, ది బెస్ట్ టీచర్ ఎవరు? ది బెస్ట్ స్కూల్ ఏది? ది బెస్ట్ క్లాస్ రూమ్ ఏది? మనం ది బెస్ట్ టీచర్ దగ్గర చాలా సాత్వికంతో నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు మనకి ఎక్కువ రెస్ట్ వచ్చింది. రెస్ట్ అనేది క్రమక్రమంగా ఎదిగిద్ది. మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు. నేను బర్నబాను ఉన్నంత విశ్రాంతిలో ఉండట్లేదు, లేకపోతే ఆయన ఉన్నంత విశ్రాంతిలో ఉండట్లేదు అని మనం ఎవరో డిసప్పాయింట్ అవ్వద్దు. క్రమక్రమంగా మన రెస్ట్ డెవలప్ అయింది. ఇంతకుముందు ఉందా ఈ విశ్రాంతి? లేదు కదా. లాస్ట్ ఇయర్ మీరు ఇంత నెమ్మదిలో ఉన్నారా? లేదు కదా. వచ్చే నెల ఇంకా నెమ్మదిలో ఉంటాం, ఎందుకంటే నేర్చుకుంటున్నాం కదా, ప్రభు మనకు నేర్పిస్తాడు. క్రమక్రమంగా మన రెస్ట్ అనేది ఇంక్రీజ్ అయిపోయింది. మన రెస్ట్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ శత్రువులు ఈజీగా మన కాళ్ళ క్రిందకు వచ్చేస్తారు. అసలు శత్రువుల్ని మనం పిలవక్కర్లేదు, ఆటోమేటిక్ గా వాళ్ళు ఏది నీ పాద సన్నిధిని మన యేసుప్రభు పాదాల దగ్గరికి వెళ్ళగలుగుతాం. మీ కాళ్ళు ఎక్కడున్నా చూపించండి, దానికి ఎంత మేము చెప్పండి, పడుకుంటామని వచ్చేస్తారు. వచ్చి మన కాళ్ళ కింద వాళ్ళ మెడలు పెడతారు. సో మనం వాళ్ళ మెడల మీద మన పాదాలు ఉంచాలి. యెహోషువ చెప్పాడు కదా, శత్రువులు తీసుకురండి, వాళ్ళ మెడల మీద మీరు పాదాలు పెట్టండి అన్నాడు. కాబట్టి మీరు విశ్రాంతిని వెతకండి, శత్రువులు మీ కాళ్ళు ఎత్తుకుంటారు. మీరు ఆయన పాదాలు వెతకండి, వారు మీ పాదాలు వెతుక్కుంటారు. అద్భుతం ఏంటంటే, నయం ఏం చెప్పింది? బోయాజు కాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిపోమంది. రూత్ అక్క వచ్చి బోయాజు కాళ్ళు వెతుక్కుంటూ వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చింది.
ఎప్పుడైతే రూతు బోయాజు పాదాల దగ్గరికి వచ్చిందో రూతు కాళ్ళ క్రిందకు వచ్చినాయి సమస్యలు. ఆమె 10 ఏండ్లు పెనుమిటితో సంసారం చేసింది మొదటి అధ్యాయంలో. కానీ అప్పుడు ఆమె గొడ్రాలుగా, పిల్లలు లేనిదిగా, సంతానహీనురాలుగా ఉంది. ఆ నింద తొలగించబడింది. ఆమె వైధవ్య స్త్రీలా ఉంది, భర్త లేని స్త్రీలాగా ఉంది. ఆ నింద తొలగించేశాడు. ఆమె ఉద్యోగం లేని స్త్రీలాగా ఉంది. ఆమెకు దేవుడు పొలాలు ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆమె తమ దేశాన్ని వదిలిపెట్టి వచ్చేసింది. ఆమెకు దేవుడు ఒక మంచి వంశంలో చోటిచ్చాడు. శత్రువులందరూ పాదాల క్రిందకి రావాలంటే మనం యేసు ప్రభు పాదాలు వెతుక్కోవాలి. ఆయన పాదాలు వెతుక్కుంటూ రెస్ట్లోకి వస్తే మన కాళ్ళ క్రిందకి అందరూ వచ్చి కూర్చుంటారు. కాబట్టి అమాలేకీయులను పూర్తిగా నిర్మూలించే గుడ్ న్యూస్ కదండి. నీ శత్రువు శేషం ఉంచనని చెప్పాడు ప్రభు. నీ శత్రువు అసలు అమాలేకీయులు సింహాసనానికి విరోధంగా తమ చేతులెత్తారు. అమాలేకు అన్యజనులకు మొదలు. అద్భుతమైన ఆలోచన ఏంటి? సమూయేలు గ్రంథంలో అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయమని చెప్పాడు. ప్రభు కూడా మన శత్రువులను పూర్తిగా నిర్మూలన చేస్తాడు. పూర్తిగా అంటే పూర్తిగా నిర్మూలన చేస్తాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలా? కంప్లీట్ రెస్ట్ కోసం వెయిట్ చేయాలి. సీక్రెట్ మీ చేతిలోనే ఉంది. రెస్ట్లోకి వస్తే విజయం మీదే. లేఖనం వల్ల ఆదరించబడితే విజయం మీదే. మేలైన దాన్ని వెంబడిస్తే పగ తీర్చుకునేది ఆయన అన్నమాట. ఆయన పగ తీర్చుకునేది చాలా అద్భుతంగా ఉంటుంది. పగ తీర్చుకునేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సో ఆలోచన చేయండి, మీకు అర్థమైంది. నేను చెప్పే కదా మీకు ఆదిలాబాద్లో ప్రవేశించకూడదని చెప్పి నన్ను ఎదిరించిన ఒక సేవకుడి గురించి చెప్పే కదా. ఆ సేవకుడి గురించి తర్వాత నాకేం తెలిసిందంటే ఆయన ఫలానా చేశాడు, ఫలానా దానిలో ఆయన దొరికాడని తెలిసింది. ఇప్పుడు అదా మనం పగ తీర్చుకునే విధానం అదే. సో అది కాదు కదా. అందుకని మనం అసలు ఆయన్నే మర్చిపోయాను. నేను భానుశ్రానికి కూడా తెలుసు, నాకు కూడా తెలుసు నేను ఆయన మర్చిపోయాను వాస్తవంగా. ఇప్పటికి గుర్తు చేసుకుంటే తప్ప వాళ్ళు ఎవరు కొంతమంది గుర్తే రావట్లేదు. కానీ చూడండి దేవుడు ఏం చేశాడు? సంఘాలు కట్టాడు, సేవకుని లేపాడు, పరిచర్యలు జరిగిస్తున్నాడు. అద్భుతమైందంటే ఇప్పుడు ప్రభు కాన్ఫరెన్స్ కూడా జరిగిస్తుంది. రీసెంట్ గా ఒక పాత శత్రువు ఎక్కడో దాక్కున్నాడు గుహలో, బయటకు పోకుండా. మరి రీసెంట్ గా లెఫ్ట్ అయ్యాడు అనమాట అనౌన్స్మెంట్స్ నుంచి. నేను అప్పుడు చూశాను, ఈ పురుగేంటి ఇప్పుడు పోయిందని అడిగాను ప్రశాంత్. ఇక ఈ పొగకు తట్టుకోలేకపోతున్నాయి కొన్ని. అసలు అద్భుతాలు జరుగుతుంటే కొన్ని తట్టుకోలేక బయటకు వస్తాయి. వాళ్ళు అలా గుహలో ఉండలేరు. పొగ పెడితే పాము ఉండగలిగింది ఆ కాకకు బయటకు వచ్చినట్టు. కాబట్టి ప్రతి చోట మీరు పొగ పెట్టండి యేసు ప్రభు నామములో, అయ్యే బయటకు వస్తాయి. మేలైన దాన్ని వెంబడిస్తే పగ తీర్చుకునేది నా పని అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రభు పగ తీర్చుకుంటున్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే రోమాపత్రిక 12వ అధ్యాయంలో నేను వాడుతున్న పదాన్ని మీరు వర్తమానంలో మీరు చూడొచ్చు. ఆయన ఏం చెప్పాడంటే శత్రువు తల మీద నిప్పులు కుప్పగా పోయేదు అని ఉంది. 12:20 రోమాపత్రిక ఉందో లేదో మీరు చూడండి. శత్రువు తల మీద నిప్పులు కుప్పగా రాయండి, టైటిల్ పెట్టండి ఈరోజు మెసేజ్కి, నిప్పుల కుప్ప. నిప్పుల కుప్ప. శత్రువు తల మీద నిప్పుల కుప్ప కదా. ర్యాన్సమ్ ఏలో పోయి తల మీద నిప్పుల కుప్పకి ఫోటో జనరేట్ చేయమన్నాడు. అది ఎలా వచ్చిందో నాకు పంపించు. నిప్పుల కుప్ప కదండి. నిర్గమకాండంలో ఏముంది? కప్పల కుప్ప. అక్కడేమో కప్పల కుప్ప ఉంది, ప్రభు మనకి నిప్పుల కుప్ప చెప్పాడు. కాబట్టి నిప్పుల కుప్పని ఎత్తి మీద వేయాలంటే మీరు పగ తీర్చుకోవద్దు. అది మీరు కీడుకు ప్రతికీడు చేయొద్దు. ఓ డైలాగ్ మనం ఎలా డైలాగ్ చెప్దామని ప్రిపేర్ అవ్వద్దు. వేస్ట్ ఆఫ్ టైం అండి. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అసలు లేఖనం ఎలా చెప్తుంది, అసలు లేఖనంలో నుంచి గట్టిగా తగిలిద్దండి. ప్రభు కొడితే ఇక తర్వాత అక్కడికి వెళ్ళాక మనకు క్షమాపణ చెప్తా కొత్తామంటారు. వద్దులే, వస్తాడు ఆడి అక్కడికి చెప్దులే అంటారు. చాలా మంది చచ్చిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ ఏమంటారు? మేము వెళ్ళి క్షమాపణ చెప్తామండి అంటారు. అంటారు లేదా? భానుశ్రాన్ని ప్రభు ఏమంటాడు? నువ్వు వెళ్ళక్కర్లొద్దులే, మళ్ళీ నువ్వు ఆడికి వెళ్తావు, మళ్ళీ మారిపోతావు. ఇప్పుడు ఆత్మలన్నీ పరదేశకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పంపించాడు అనుకోండి, బ్రదర్ అన్నవాళ్ళు మళ్ళీ బ్రదర్ శరీరం ఎత్తుకుంటారు.
బక్సింగ్ శరీరం ఎత్తుకుంటారు. మళ్ళీ ఎవరి శరీరాల్లో వాళ్ళు దూరెత్తకు చూస్తారు. అందుకని ప్రభు ఏమంటాడంటే ఇక్కడే ఉండు, వాళ్ళే వస్తారు, వచ్చాక నువ్వు క్షమాపణ చెప్పమంటాడు. కాబట్టి రేపు యేసుప్రభు వచ్చినప్పుడు చాలా మంది యేసుప్రభుతో వెనకాల ఉండి వచ్చి, బ్రదర్ సారీ బ్రదర్, నేను అలా అనుకున్నాను, ఇలా అనుకున్నాను, అలా కాదు బ్రదర్, ఐ నో, ఇప్పుడు రియల్ మినిస్టర్ నాకు అర్థమైంది అంటాడు. అర్థమైందా రాజా? కాబట్టి ఆ రోజు ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే కనిపెట్టండి. క్రీస్తు న్యాయపీఠం దగ్గర ఖచ్చితంగా ప్రభు మాట్లాడబోతున్నాడు. ఇప్పుడు కూడా మాట్లాడతాడు. ఇప్పుడు కూడా ప్రభు అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ఎక్కడెక్కడైతే శత్రువులు మన మీద దాడి చేస్తున్నారో అవన్నీ దేవుడు మనకి మేరలుగా రాసిస్తాడు. కాబట్టి ప్రభు మనకి ఇస్తాడు అని నిరీక్షణ కలిగి అందులో అడుగు పెట్టండి. ప్రభు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. మేము కాకినాడ గురించి ఆలోచిస్తే ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పేతురు అన్న కాకినాడలో పరిచర్య చేస్తున్నాడు. వాళ్ళ ప్రాంతం ఒక చోట ఉంది. మరొక చోటకి వెళ్ళాం. తర్వాత కొన్ని ఊరు పేర్లు అంటే అసలు కాకినాడే నాకు పెద్దగా తెలియదు. అలాంటిది కాకినాడలో ఈ చీడిగి, ఈ కొవ్వాడ, లేకపోతే ఆ తిమ్మాపురం, లేకపోతే పేతురన్న ఉన్న ఊరు, మొన్న మీటింగ్ జరిగిన గంగనాపల్లి, మాధవీపట్నం. అంటే ప్రభు తిప్పాలనుకుంటే ఎక్కడైనా తిప్పుతాడు. వాస్తవంగా ఎందుకు ప్రభు ఈ కాకినాడలోనే ఆయన కార్యం చేస్తున్నాడంటే పగ తీర్చుకోవటం నా పని అన్నాడు కదా. సో ప్రభుకి అన్ని తెలుసు. సో ప్రభు అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మీరు నిరీక్షణ పెట్టుకోండి, ఆలోచన చేయండి, మేలైన దాన్ని వెంబడించండి. ఎల్లప్పుడూ ఏంటంటే మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ప్రభు కోరుకుంటుంది ఏంటంటే మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. సో మీరు సంతోషంగా ఉండాలంటే మిమ్మల్ని లేఖనం ద్వారానే ప్రభు ఆదరిస్తాడు. రోమాపత్రికలో 15వ అధ్యాయం ఏముంది చదవండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో సమస్త ఆనందంతో మిమ్మును ఆయన నింపును గాక అనే మాట. సమస్త ఆనందంతో ప్రభు మిమ్మల్ని నింపుతాడు. సమస్త ఆనందంతో నింపాలంటే ఏం చేస్తాడు? 4వ వచనం, లేఖనంలో నుండి ఆదరిస్తాడు. ఎంతమందికి ఉదయం ఆదరణగా ఉందో? ఆయన మిమ్మల్ని ఏమంటున్నాడు తెలుసా? మీ ఆనందాన్ని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఆదరించబడదాం. యేసు ప్రభు బాగా సమస్యలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? కొండకి వెళ్ళాడు. సరే, ఇక్కడ చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభుని పట్టుకోవాలి, ఆయన్ని రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు 40వ వచనంలో ఆయన మొదట యోహాను బాప్తిస్మం ఇచ్చిన స్థలానికి వెళ్ళాడు. ఎందుకు అక్కడికి వెళ్ళాడు? ఎందుకంటే అక్కడ ఆయనకు శబ్దం వచ్చింది. ఏమని వచ్చింది? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు. సో మనం కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తున్నప్పుడు ఆయన రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోవాలి. ఆయన ప్రియకుమారులం అని మనము స్మరించుకోవాలి. ఆయన ఇచ్చే వర్తమానం కొరకు కనిపెట్టాలి. ఆ లేఖనంలో మనం ఆదరించబడాలి. ఆ మేలైన దాన్ని మనం వెంటాడాలి. ఆ మేలు చేత కీడును జయించాలి. శత్రు తల మీద గొప్పగా నిప్పులు పోయాలి. సో ఇది ప్రభు మన నుంచి ఆశపడుతుంది. సో ప్రభు మీకు ఆ రెస్టింగ్ ప్లేస్ ని, ఆ విశ్రాంతి స్థలాన్ని అనుగ్రహించును గాక. మందసం వాస్తవంగా విశ్రాంతి స్థలాన్ని వెతుకుతున్నదండి. మందసం ఆ విశ్రాంతి స్థలాన్ని వెతుకుతున్నది. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 33లో విశ్రాంతి స్థలము మందసం చూస్తూ ఉన్నది. 35లో అన్నాడు, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నేను ద్వేషించేవారు పారిపోదురుగాక. నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నేను ద్వేషించేవారు పారిపోదురుగాక. ఇది ఎలా జరిగిద్ది? 33వ వచనం, విశ్రాంతి స్థలము కనుగొనగానే జరిగింది. విశ్రాంతి స్థలం ఆయన కనుగొంటున్నాడు. ఎక్కడ మనం రెస్ట్ తీసుకోవాలి, ఏ లేఖనంలో మనం పడుకోవాలి, ఏ లేఖనంలో మనం ఆదరించబడాలి, ఆ వచనాలను ప్రభు మనకు దయచేస్తాడు. వెంటనే నీ శత్రువులు చెదిరిపోతారు. అద్భుతమైన మాట. ప్రభు చెప్పాడు కదా, పగవాడు చూచి సిగ్గుపడినట్లు. ప్రభు పగవాడు చూచి సిగ్గుపడేటట్లు ఏర్పాట్లు చేస్తాడు. ఓకే, తమ్ముడు అడిగాడు అనమాట, అన్నా హైదరాబాద్ కవాలి సాంగ్ రాసావు కదా,
కరీంనగర్లో కవ్వాలి పాట రాసావు కదా, ఇప్పుడు కవ్వాలి మోడల్లో పాట రాయమంటే ఇప్పుడు రాశాను, అది సంగీతం అవుతుంది అనమాట. ఏం పాట అంటే, పగవాడు చూచి సిగ్గుపడినట్లు సిద్ధపరిచావు ఈ స్థలము దేవా అని, శత్రువు సైతం దీవించినట్లు అమర్చావు ఈ గృహమున్ అని ఆ పాట రాశాను అనమాట. బాగుంటది, వస్తుంది. ఆలోచన చేయండి, పగవాడు చూసి సిగ్గుపడేటట్లు ఏర్పాట్లు జరుగుతాయి. ప్రభు అలా చేస్తాడు. పగవాడికి నెమ్మది ఉండదు. వాడు డ్రోన్ కెమెరా వేసుకొని తిరుగుతూ ఉంటాడు. వాడికి ప్రభు చూపించాడు లేదా కదండి. బిలాముని ఎక్కడి నుంచి చూపించాడు? కొండ మీద నుంచి చూపించాడు. బాలాకు తీసుకెళ్లి కొండ మీద నుంచి చూపించాడు. అదే డ్రోన్ వ్యూ అంటారు దాన్ని. ఏ వ్యూ? డ్రోన్ వ్యూ. ఆ డ్రోన్ వ్యూలో కనబడింది అసలు విషయం ఏంటంటే, ఒరే బాబు, వీళ్ళని దీవించడం మంచిదిరా బాబు, వీళ్ళని మనం శపించకూడదు, వీరిని దీవించట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొని శకునములను చూడటానికి వెళ్ళక వారి గురించి చెప్పాడు. నీ గుడారములు, నీ నివాసములు ఎంత రమ్యం. వారి గుడారాల యొక్క అమరిక శిలువాకారంలో ఉంది. అంటే అర్థం ఏంటి? ఆయన ఆశీర్వదించాడు, దాన్ని ఎవడు తిప్పలేడు అని అర్థం. వారిని మనం శపించలేము, వారికి శాపం తగలదు అని అర్థం. వారిలో మంత్రం లేదు, వారిలో శకునం లేదు. సో ఈ ఉదయకాలం ఆలోచన చేయండి, మనం ఎక్కడ మీటింగ్ పెట్టినా డ్రోన్ వ్యూ మనం కొనుక్కోక్కర్లేదు. మన శత్రువు ఆల్రెడీ డ్రోన్ షాట్లు తీసుకుంటున్నాడు. కాబట్టి వీలైతే మీరు ఒకసారి ఫోన్ చేసి అడగండి, బ్రదర్ నేను ఫ్రంట్ వ్యూ కెమెరాలు వాడుతున్నాను, నువ్వు డ్రోన్ వ్యూ కెమెరా పంపించింది, ఓకేనా? నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఎందుకంటే కెమెరా బాగా పాతదైపోయింది. ప్రభు ఒక మంచి కెమెరా అనుగ్రహించండి అని అంటే ప్రభు ఒక వే చూపించాడు. నిన్నే దానికి రూట్ క్లియర్ అయిపోయింది. మరి సుజాత అక్క, అలాగే భాను అక్క వాళ్ళు కొంచెం ముందుకొచ్చి ఒక ప్రాసెస్ చేశారు. వారికి వందనాలు. వాళ్ళ ద్వారా ఇప్పుడు కెమెరా వస్తుంది అనమాట, కొత్త కెమెరా. మరి మనం ఎన్ని కెమెరాలు కొన్నా డ్రోన్ షాట్లకు మాత్రం డబ్బులు తగలెట్టద్దు. ఎందుకంటే బిలాం ఎలాగో డ్రోన్ షాట్లు తెస్తా ఉంటాడు. మీరు వాడి దగ్గర తీసుకోండి. ఎందుకంటే వాడికి నెమ్మది ఉండదు. వాడు చేసేది ఏంటంటే, ఎంతమంది వచ్చారు ఆదిలాబాద్కి, కృష్ణ ఎక్స్ప్రెస్లో మొత్తం వెయిటింగ్ లిస్ట్ ఎంత ఉంది మీరు చూసుకోవడం కాదు, వాడు చెక్ చేస్తున్నాడు కదా. కాబట్టి ప్రభువుకు మహిమ కలుగునట్లు మనం అందరం ఏం చేయాలంటే, భగవానికి సిగ్గు కలిగే కార్యాలు ప్రభు చేస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా ధైర్యం తెచ్చుకొని లేఖనాన్ని అనుసరించాలి. ఎందుకంటే పని మొత్తం అయిపోయిన వాళ్ళు ఈ పనిలో ఉండండి. పని చాలా ఉంది, విస్తారమైన పని ఉంది, పని చేయవారు కొద్దిమంది అని లాస్ట్ వీక్ సండే చిన్నపిల్లలు పాట పాడారు. సేవకాలు ఎమ్మిక, సిలువ వార్త ప్రకటింప, విస్తారమైన పని ఉంది, పని చేయాలి. ఇప్పుడు శత్రువు మన యొక్క వ్యూని మార్చడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఏం చేయాలి? విస్తారమైన పని ఉంది కాబట్టి ఆ పనిలో మనం పడాలి. ప్రభు మిగిలిన వాళ్ళ పనులు ఆయన చూసుకుంటాడు, మనం మాత్రం ముందు కొనసాగాలి. స్వాధీనం చేసుకోవాల్సిన దేశం ఇంకా చాలా ఉంది, మనం నేర్చుకోవాల్సిన సంగతులు కూడా చాలా ఉన్నాయి, అనే కదా. ఒక మాట అడుగుతాను, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నిజమే కానన్నా నేను అస్సలు తట్టుకోలేకపోతున్నానని ఎవరన్నా అన్నారనుకోండి, పొరపాటు శ్రమల కాలం మనం ఉండకొచ్చేసింది ఏంటి చెప్పండి. ఏం చెప్పాడు? సృష్టి ఆది నుండి అటువంటి శ్రమ సంభవించలేదు అన్నాడు. కాబట్టి ఆ శ్రమ ఇప్పుడు రాదని కదా. రోమాపత్రిక 8:18 ప్రకారం మన ఎదుట ప్రత్యక్షం కాబో మహిమ ముందు లేదా మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావాలి. కాబట్టి మీరు కూర్చొని ఆలోచిస్తే ఇది పెద్ద శ్రమేం కాదు. కాకపోతే మన శ్రమ మీద భూతద్దం వేసి చూస్తే అది చాలా పెద్ద శ్రమ కింద ఉంటుంది. అన్నం తినబుద్ధి అవట్లేదు అన్న ఉందా? ఉందా? అలాగే ఉంటుంది అందరికి. అన్నం తినబుద్ధి అవదు, అన్నం ఎక్కదు, ఇవన్నీ మనకు ఉంటాయి. ఎందుకుంటాయి చెప్పండి. ఇప్పుడు మన దృష్టిని కొనసాగకుండా చేయటానికి జరుగుతాయి ఇవన్నీ. ఈ టైంలో మనం ఏం చేయకూడదు? నిలబడి వాడితో మాట్లాడకూడదు, కొనసాగిపోవాలి. ప్రభు వెనకాల చూసుకుంటాడు, అద్భుతాలు చేస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. చచ్చిన ఐగుప్తీయులను మనము సముద్రపు ఒడ్డును చూడబోతున్నాం. నిర్గమకాండంలో అదే చెప్పాడు. ఆ చచ్చిన ఐగుప్తీయులను వారు సముద్రపు తీరమును చూశారు అనే మాట 30వ వచనంలో నిర్గమకాండం 14 చూస్తాం. కాబట్టి మన శత్రువులు నురుగులాగా ఉంటారు, సముద్రం వెళ్ళగొక్కు నురుగులాగా ఉంటారు. కాబట్టి
ప్రభువు మీరు వినండి జాగ్రత్తగా. తిమోతికి రాసిన 2వ పత్రికలో ఏం చెప్పాడంటే, వారి అవివేకాన్ని అవమానమును నురుగును ఆయన బయటపెట్టి వారు ముందుకు కొనసాగకుండా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమన్నాడు? వారి అవివేకము అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు అన్నాడు. కాబట్టి ఒకటి చెప్పండి, అందరూ గ్యాదర్ అవుతారు లేదా? నువ్వు శత్రువు అయితే నీ పక్షంగా అవుతారు, కానీ ఎవరి మైండ్ సెట్ ఆడుకుంటుంది, మళ్ళీ ఎవరికాడు దెబ్బలాడుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ముందుకు సాగరు. ప్రభు చెప్పాడు కదా, వారి అవివేకం బయట పెడతానని చెప్పి. అద్భుతం చెప్పమంటారా? మనకంటూ ఒక పునాది ఉండాలి, అంతేగాని శత్రువు మీదే మనం పునాదులు ఏర్పరచుకోకూడదు. అర్థం చేసుకోండి. మన పునాది ఏంటి? తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మరియు ఎంతకంటే స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. 19 వచ్చింది. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. మన ఆ పునాది మీదే ఉండాలి. చెప్పండి అందరూ. అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. యోధాపత్రిక 1:23లో చెప్పాడు. సారీ, యోధాపత్రిక 1:20లో చెప్పాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అన్న ఈ మధ్యలో నాకు టంగ్స్ రావట్లేదు. ఎందుకు వస్తాయి? కీడుకు ప్రతి కీడు చేసే పనిలో ఉంటే టంగ్స్ రావు. భాషలు రావట్లేదన్నా, ఆత్మలో ప్రార్థన రావట్లేదన్నా అని అడిగితే రావు. ఎందుకు రావంటే కీడుకు ప్రతి కీడు చేసేటప్పుడు మనం పునాది మీద నిలబడలేదు కాబట్టి, మనం రెస్ట్లో ఉన్నాం కాబట్టి టంగ్స్ యాక్టివేట్ అవ్వు. పాత టంగలు మాట్లాడేకండి. నికోలైతుల క్రియలు చేయొద్దు. ప్రేమతో చెప్తున్నాను. ఇంతకుముందు మాట్లాడిన పదాలు మాట్లాడటం, భాషలు మాట్లాడటం అనేది నీకోలైతుల క్రియలు. అది లోపల నుంచి రావాలి. అది లోపల నుంచి ఎప్పుడు వస్తుంది? నువ్వు రెస్ట్లోకి వచ్చినప్పుడే వస్తుంది. సో అది వచ్చినప్పుడు మీరు దేని కొరకు కనిపెడుతున్నారు? నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెడుతుంది. మార్తకు దేని కొరకు కనిపెడుతుంది? రాని యేసుప్రభు అని చెప్తుంది. మరి ఏం కనిపెడుతుంది? రాని యేసుక్రీస్తు ఏం చేస్తాడో చూస్తాను. కాబట్టి పగ తీర్చుకోవడానికి కనిపెట్టే మార్తలు వేరు, కార్యాలు జరగటానికి కనిపెట్టుకునే మరియలు వేరు. మన కార్యాలు జరగటానికి కనిపెట్టాలి. ఒక ప్రశ్న అడుగుతాను, అసలే ప్రసిద్ధమైన కార్యాలు ప్రభు చేస్తే ఇక మన శత్రువు మీద పగ తీర్చుకోవాల్సిన అవసరమే ఉంది? అందుకని మీరు ఏమడుగుతారు? ప్రసిద్ధమైన కార్యాలు జరిగించండి ప్రభు, ప్రసిద్ధమైన కార్యాలు జరిగించండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో ఏమనుందంటే, అభిషేకం చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే ప్రసిద్ధికి ఎక్కిపోతాయి అన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38లో అభిషేకం, 37లో ప్రసిద్ధం. రాసుకోండి, అభిషేకం ప్రసిద్ధం. ప్రసిద్ధికి ఎక్కుతారు మీరు అభిషేకాన్ని అనుసరించారు. అభిషేకాన్ని అనుసరిస్తే ప్రసిద్ధికి ఎక్కుతాం. కాబట్టి మీకు అర్థమైందా? ఈ దినాల్లో ప్రసిద్ధమైన సంగతి ఏంటి? ఈ దినాల్లో ప్రసిద్ధమైన సంగతి ఏంటి? ఈ పరిచర్యే. ఎవరి నోట్లో చూడండి దీని గురించే మాట్లాడుతుంది. మీరు ఎవరినైనా కప్పండి, మొత్తం 2 రాష్ట్రాల్లో మొత్తం అందరూ కొరికేసుకుంటున్నారు అనమాట. సో దేవునికి స్తోత్రం. ప్రభువే చెప్పాడు కదా ఇది ప్రసిద్ధికి ఎక్కిద్ది అని. కాబట్టి నిన్న ఒక ఆయన కాకినాడలో వర్తమానం విన్నారు. విని నాకు స్త్రీలు తల మీద ముసుగు ఎందుకు వేసుకోకూడదు అనే దాని గురించి కొన్ని వీడియోలు నాకు పెట్టాడు. అంటే నేను వేసుకోకూడదని చెప్పే కదా, అసలు వేసుకోవటం ఏంటి, వేసుకోకపోవటం ఏంటి, ఎందుకు వేసుకోవాలి అనే దాని గురించి నేను పెట్టిన వీడియో విని, వర్తమానం విని నాకు ఒక వీడియో పెట్టాడు. అంటూ చివరిలో మాట అన్నాను, కానీ ఈ రోజుల్లో ఎలాంటి చెప్పేవాళ్ళకి ధైర్యం ఉండాలన్నా. అప్పుడు నేను మన సుజాతకు పాడిన చరణం ఉంది కదా, ఎవరికి భయపడక ఎవరికి బెదరక చూచినది చూచినట్టే సాక్ష్యం ఇచ్చదా, సంభవించబోయేది ఇది మాత్రమే, సత్యమును జరిగిద్దాం సాగిపదండి. కాబట్టి చూచింది చూచినట్టే సాక్ష్యం ఇద్దాం, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు.
అసలు అబద్ధం జరిగించేవాడు పెద్ద ఏంటండి? గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏమన్నాడు? వారు ఎంతటి వారైనను నాకు లక్ష్యము లేదన్నాడు. అది అహంకారమా? అనుకుంటే అనుకోనండి. గలతీయులకు రాసిన పత్రిక 2:6లో అసలు మతాన్ని స్థాపించే వాళ్ళు పెద్దలు ఎలా అవుతారు? వాళ్ళు మత పెద్దలు, సంఘ పెద్దలు కాదు. సంఘ పెద్దలు ఎవరు? అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయంలో పౌలు పిలిచి ఎవరితో మాట్లాడుతున్నాడు? వాళ్ళు సంఘ పెద్దలు. వాళ్ళతో ఏం మాట్లాడాడు? 24 కృపాసువార్త, 32 కృపావాక్యం. కృపాసువార్త, కృపావాక్యం ఎరిగినోళ్ళు సంఘ పెద్దలు. కృపావాక్యం ఎరగని వాళ్ళు మత పెద్దలు. మత పెద్దలకు భయపడొద్దు. చంపేస్తారా? విశ్వాసికి చావుందా? చెప్పండి. విశ్వాసికి చావు లేదు కదా! మరి ఎవరు నేను చంపలేనప్పుడు నేనెందుకు భయపడతా? లేదన్నా వాళ్ళు కర్రలేసుకొని అటాక్ కూడా చేశారు మొన్న. నన్ను వెనకాల నుంచి తరిమారంటే తరిమారు. కర్రలేసుకొని అటాక్ చేశారు. ఏం చేస్తారు? చంపేస్తారా? ఎన్నిసార్లు చేస్తావు? మనిషివేగా నువ్వు. ఒకసారివేగా చచ్చావు. ఇంక చావుగా. అటు ధైర్యంగా ఉండండి. వాక్యంలో ఏముందంటే సంఘ పెద్దలు వేరు, మత పెద్దలు వేరు. కదా! ఇప్పుడు దీనంగా కనిపించే చాలా మంది వెనకాల చేస్తున్న మత రాజకీయాలు ప్రభు వెలుగులోకి తేబోతున్నాయి. ఆ రోజు వీళ్ళ రంగులు బయటపడిపోతాయి. సో ఇప్పుడు మాత్రం ఒంగోని నడుస్తూ చాలా చక్కగా సౌమ్యంగా సమాధానం చెప్తున్నారు కానీ వీళ్ళు కిల్లర్స్. వీళ్ళు హంతకులేండు. వీళ్ళు బయటికి పడతారు చూడండి. తిమోతికి రాసిన పత్రికలో ఏం చెప్పాడు? రెండో పత్రికలో పౌలు గారు నేను పూర్వము హింసకుడను మొదటి పత్రికలో చెప్పాడు. మొదటి అధ్యాయం 12 దోషకుడను, హింసకుడను, హానికరుడను అన్నాడు. పూర్వం అన్నాడు. పూర్వం ఆయన ఎవరు? అక్కడే చెప్పాడు చూడండి 15లో పాపులలో ప్రధానుండి అన్నాడు. కానీ ఇప్పుడు మతంలో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు ప్రధాన పాపులు అనుకుంటున్నారు? అందుకని వాళ్ళు ప్రస్తుతం హింసకులై కూర్చున్నారు. మేము ఇదివరకు ప్రధాన పాపులు అనుకుంటే వాళ్ళు ఇదివరకు హింసకులుగా ఉండేవారు. కానీ వాళ్ళు ఇప్పుడు ప్రధాన పాపులు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు హింసకులుగా ఉన్నారు. వాడిని ఊళ్ళోకి రానీకండి. పెట్టారు లేదా? బోర్డులు పెట్టారు లేదా? మేమందరం హిందువులం. ఇక్కడ ఉన్నది అందరూ హిందువులే. మీరెవరు లోపలికి రావద్దు, మత ప్రచారం చేయొద్దని అవిశ్వాసులు పెట్టిన బోర్డులు పెడుతున్నారు. మరి వీళ్ళేం చేస్తున్నారు? వాడిని రానియద్దు, వాడిని ఊర్లో అడుగు పెట్టనియద్దు అని చెప్తున్నారు. మరి వీళ్ళకి వాళ్ళకి ఏం తేడా ఉందా? కాబట్టి ఈ రాజకీయాలు ఇవన్నీ ప్రభు చూస్తున్నాడు. ప్రభు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి మీకెవరికైనా ఇంకా ఆదరణ కావాలంటే నాకు ఫోన్ చేయండి. మీకు నా అనుభవాలు చెప్తాను. లేదన్నా వాక్యం నమ్ముతాము, వాక్యంలో ప్రభు ఈ ఉదయం ఏం చెప్పాడో నమ్ముతామంటే మీరు మేలైన దాన్ని అనుసరించి నడవండి. మీరు ఎప్పుడు సంతోషంగానే ఉండండి. ప్రతికీడు అసలు చేయొద్దు, పగ తీర్చుకోవద్దు. ప్రభు ఆల్రెడీ కార్యం మొదలుపెట్టాడు. సో ప్రభు కార్యం జరిగిస్తున్నాడు. అందుచేత ఒకసారి ఆయన మ్యాప్ ఒకసారి ఆలోచించేయండి. ఆయన ఎక్కడెక్కడ తన కార్యాలు జరిగిస్తున్నాడో ఇవన్నీ కూడా ఒకప్పుడు మన శత్రువులు మనల్ని బాధ పెట్టాలనుకున్న స్థలాలు. సో వాటిని ఇప్పుడు ప్రభు మనకు మేరలుగా రాసిస్తున్నాడు. అందుచేత ప్రభుకేం సమస్త మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలపు వర్తమానం ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఒకవేళ ఎవరైనా ఈ వర్తమానం మళ్ళీ వినాలనుకుంటే మళ్ళీ ప్రార్థనాపూర్వకంగా వినండి. ప్రభు మిమ్మల్ని లేఖనానుసారంగానే ముందుకు నడిపిస్తాడు. అద్భుతాలు ప్రభు మన జీవితాల్లో జరిగిస్తాడు. సంభవించబోయే మేలులు, సంభవించబోయే కార్యాలన్నీ కూడా ప్రభు ప్లానెడ్ గా చేస్తున్నాడు. జక్కే ఇంటికి ప్రభు ఎలా వచ్చాడు? నేడు నేను నీ ఇంట ఉంటానలే, ఉండవలసి ఉన్నది అన్నాడు. సో ప్రభువే ప్రిపేర్ చేశాడు. సో ప్రభువే సిద్ధపరిచిన వాటిని మన జీవితాల్లో జరిగిస్తున్నాడు. ఈ తలంపులు ప్రభు మన అందరి వెలుగులో దీవించుకుంటారు. ఆమేన్. ప్రభు స్తోత్రం. ఉదయకాల సమయంలో ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన శ్రేష్టమైన సంగతులను బట్టి ప్రభుకు వేలాది స్తోత్రాలు. కీడుకు ప్రతి కీడు చేయవద్దు, మేలైన దాన్ని అనుసరించి నడుచుకునవలెను అనే వచనాన్ని బట్టి ప్రభు మనతో మాట్లాడిన సంగతులను బట్టి మనకు ప్రభు స్తోత్రాలు. మనం మేలైన దాన్ని జరిగించాలంటే కేవలం లేఖనాల ద్వారా ఆదరణ పొందుకోవాలని మనము విన్నాము. ఆయన విశ్రాంతిలో మనం ఎంతగా ఉంటామో అంతగా శత్రువులు పాదపీఠంగా చేయబడతారని మనం విన్నాము. కాబట్టి ప్రభు మన పక్షాన ఉన్నాడు. మన పక్షాన పగ తీర్చు ఆయన పని. ఆయన ఉగ్రదినమందు పగ తీర్చుకోబోతున్నాడు.
అయితే శరీరాన్ని మనం ఆస్పదం చేసుకోకుండా లేఖనం ఏం చెప్తుంది దాన్ని బట్టి మనం ముందుకెళ్తే గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఈ పరిచయలో మరి ప్రసిద్ధమైన సూచక్రియలు జరుగుతా ఉన్నాయి. అభిషేకాన్ని బట్టి ప్రభు మనకిస్తున్న వర్తమాన వాక్యాన్ని బట్టి గొప్ప కార్యాలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఈ పరిచర్య గొప్పది. ఈ పరిచర్య వైపు అనేకులు నడుస్తా ఉన్నారు. అనేకులు వస్తా ఉన్నారు, చేర్చబడతా ఉన్నారు. కాబట్టి మన దృష్టి మార్చడానికి శత్రువు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికిని మనం రెస్ట్‌లో ఉంటే మనల్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు అనే విషయాన్ని మనం చూసాం. కాబట్టి ఇట్టి సంగతులు పరిశుద్ధాత్మ సహాయంతో అందించిన దేవుని సేవకులకు కుడి పక్షాన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కూడికలో ప్రారంభ ప్రార్థన చేసిన ప్రియులకు, అలాగే కీర్తనలు పాడిన ప్రియులకు, వాక్యాన్ని చదివి వినిపించిన ప్రియులకు, అలాగే వాక్య సహాయార్థమై ప్రార్థించిన దేవుని సేవకులకు, అలాగే ప్రియులకు వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంతవరకు శ్రద్ధగా వర్తమానం విని ఇంతవరకు నిలిచిన ప్రియులందరికీ కూడా, అలాగే సేవకులందరూ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కూడిక తర్వాత లింక్ ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. మీ సమయాల్లో జాయిన్ అయ్యి మరి లింక్ ప్రేయర్‌లో ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాము. అలాగే ఎవరైనా విన్న వర్తమానం బట్టి మరి ప్రేరేపించబడిన వారు ప్రార్థన చేసినట్లయితే ఈ కూడికను మనము ముగింపు చేసుకుందాం. వందనాలు బ్రదర్. వందనాలండి. పరిశుద్ర తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభువా. నాయన ఈ ఉదయకాల సమయంలో ఇటైతే నేను స్తుతించే గణపతి గొప్ప ధన్యత భాగ్యం మా అందరికి ఇచ్చిన మా తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి నాయన మా కొరకు తెరవబడిన తండ్రి ప్రభా లేఖనాల ద్వారా తండ్రి మాకు ఇంకనూ మనమే ఉన్న నాయన మాటలను నీ యొక్క సేవకుల ద్వారా తండ్రి ప్రభా తెలియపరిచిన మాట విధానం బట్టి మీకు స్తోత్రములు ప్రభా. నాయన మేము ప్రతి ఒక్క విషయంలో తండ్రి ప్రభా నాయన తొందరపాటులో తండ్రి నాయన తండ్రి కీడుకు మేలు మేలు కీడుకు చేసే విధంలో ఉంటే తండ్రి ప్రభు ఏది ఏమైనా సరే తండ్రి నాయన నా యొక్క లేఖనంలో మీరు అనుసరించి నడుచుకుంటున్న ఎడల తండ్రి ప్రభు దేవనైనా మేలుతోటి నింపుతాను, ఉన్నతమైన గొప్ప స్థానంలో మిమ్మల్ని నిలబెడతాను తండ్రి నాయన తెలియపరిచారు. అందుబట్టి మీకు వేలాది రకమైన స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా చేతిలో మీరు సమస్తం అధికారం ఇచ్చినా సరే తండ్రి నాయన మీరు వేచి ఉండండి, ఊరుకుండండి మాత్రమే మీరు సెలవిచ్చారు తండ్రి ప్రభనైనా. మా పక్షాన శత్రువులందరినీ తండ్రి ప్రభ దేవ నిర్మూలం చేస్తూ పూర్తిగా తండ్రి ప్రభ దేవనైనా లేకంట శాసనములతో తండ్రి ప్రభనైనా జీరో శాసనంతో ఉంచుతాన్న దేవ నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్న మా ప్రభనైనా తండ్రి. ఈ దినముల్లో తండ్రి ప్రభ దేవ మా పక్షాన్ని మీరు ఉన్నారు, మాకు ఇస్తున్న వార్తలేఖనాన్ని బట్టి తండ్రి ప్రభనైనా అదే విధంగా మీరు ఇస్తున్న మాకు వాగ్దానాన్ని బట్టి తండ్రి నైనా మీకు వేలాది రకాల స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ప్రభువ. అనేకుల మంది తండ్రి ప్రభ నీ వద్దకు వచ్చేటకు సహాయం చేయండి. అనేక చోట్ల తండ్రి ప్రభ నాయన నీ సేవకులు అడుగుపెట్టుచున్న స్థలంలో తండ్రి ప్రభ దేవనైనా నీ కృపతో తండ్రి ప్రభ దేవనైనా ఈ యొక్క సత్యమైన తండ్రి ప్రభ బోధ తండ్రి ప్రభ నాయన వెలుగు చూచుటకు సహాయం చేస్తూ నీ కృప చూపిస్తూ తండ్రి అనేక పరిమాణాల చోట్ల తండ్రి ప్రభ సంఘములు కూడుటకు సహాయం చేయండి, నీ కృప చూపించండి ప్రభు. అదే విధంగా తండ్రి నైనా మీ యొక్క రక్త ప్రోషణ తండ్రి ప్రభ కుమ్మరించమని అడుగుచున్నాం తండ్రి ప్రభ. అనేకుల మందిని లేవనెత్తండి, ఈ యొక్క సత్యంలోకి రావటకు తండ్రి ప్రభ ప్రతి ఒక్కరికి మార్గంలో సరళం చేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం తెలుస్తున్నాం మా ప్రభ. తండ్రి ప్రభ దేవనైనా మీ ఇంకా మోసపరమైన కాక తండ్రి ప్రభ సత్యాన్ని గ్రహించిన వారి ఉంచడానికి సహాయం చేయండి ప్రభునైనా. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ యొక్క శ్రేష్టమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నారు, నీ యొక్క సత్యమైన మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్నారు. వెలుగుతో తండ్రి ప్రభ దేవ జ్యోతిమయుడు తండ్రి యొద్ద నుండి వస్తున్న తండ్రి ప్రభునైన వరములతో ఫలములతో వెలుగుతో మమ్మల్ని నింపుతున్న దేవానికి స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభ తండ్రి దేవనైనా. ఇవన్నీ గ్రహించిన ఎడలా తండ్రి ప్రభ దేవనైనా సమస్త తండ్రి ప్రభ ఆనందంతో తండ్రి ప్రభ దేవనైనా సమృద్ధితోటి మా యొక్క జీవితాలు నింపుతూ నాయన నీ కొరకు ఎదురు చూస్తున్న విషయంలో ఏ విషయంలో కూడా నిరీక్షణ చెందకుండా తండ్రి ప్రభ నిరాశతో కాక తండ్రి సంతోషంతో తండ్రి ప్రభ దేవ నిదానంతో నెమ్మదితోటి మా యొక్క జీవితాలను కొనసాగించే వారు ఉంచుటకు సహాయం చేసిన తండ్రి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం మా ప్రభ తండ్రి. అదే విధంగా తండ్రి నైనా ఆదిలాబాద్ లో జరుగుతున్న తండ్రి ప్రభనైనా దేవ కాన్ఫరెన్స్ గురించి కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభనైనా. నీ సేవకులకి ఎవరైతే తండ్రి ప్రభ శత్రువులుగా లేచారో వాళ్ళని తండ్రి ప్రభ అడ్డులాట లేకుండా
త్రోవలని సరళం చేశారు నాయన. నీకు మహిమకరంగా తండ్రి మరొకసారి నాయన నీవే గొప్ప కార్యములు చేస్తున్నావు తండ్రి ప్రభా. అక్కడ విధంగా తండ్రి నాయన కాన్ఫరెన్స్ కాల్ జరిపిస్తున్నావు, అందుబట్టి మీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాము. అనేక మంది వచ్చి తండ్రి ప్రభా అనేక మంది పలుమూల చోట్ల తండ్రి ప్రభా దేవనైనా నాయన మహిమ ఘనత ప్రభావం ఒకరు పొందుకుని అడుగుచ్చు నాయన. ప్రయాణంతట్లో కొన్ని కాపుదలు ఉంచండి, సేవ చేస్తున్న సేవకులకి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి. వెంబడిస్తున్న మేము కూడా సత్యవాక్యం వెంబడిస్తున్న మమ్మల్ని మా కుటుంబంలో తండ్రి ప్రభా విశ్వాసం మీ అందరం కూడా తండ్రి ప్రభా దేవ నీ యొక్క వాక్యాన్ని బట్టి తండ్రి ప్రభా నీకు ఒక మార్గంలోకి వచ్చాం తండ్రి. మమ్మల్ని ఏర్పరచుకున్నారు, పిలుచుకున్నారు, అందుబట్టి నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ తండ్రి ఎవరికి ఇరుగు వారికి పొరుగు వారికి తండ్రినైనా ఎటువంటి ఎవరికి కూడా మేము భయపడిన వారికి కాక తండ్రి ప్రభానైనా నీ సత్యమైన మార్గంలో నీవు నా పక్షాన్ని ఉన్నావు, మీరు మా తోడే ఉన్నారు తండ్రి, మా తోడుగా ఉన్నారు, మేము భయపడమనే విధానంతో తండ్రి ప్రభు మేము తెలియపరుస్తున్నాము తండ్రి. అన్ని విషయాల్లో సమయం కలదు అని తెలియపరిచే తండ్రి ప్రభా సమయం గురించి వేచి ఉంటున్నాము తండ్రి ప్రభా. మీరే మా శత్రుల్ని మా క్రాల క్రిందికి త్రొక్కివేసే వారి విధముగా మమ్మల్ని నిలబెట్టమని అడుగుచు నాయన కృప చూపించమని మహిమా ఘనత ప్రభావం ఒకరే పొందుకోమని అడుగుచు త్వరలో రానున్న యేసు క్రీస్తు వారి నామంలో ఈ యొక్క మనవులను అడిగి పొందున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ వందనాలండి. ముగి ప్రార్థన చేసిన పిల్లలకు వందనాలు తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కూడిక ముగింపు చేయబడుతుంది. అందరికీ వందనాలు. అందరికీ అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి.